డైరెక్టర్ సందీప్ వంగ ఇటీవల యానిమల్ సినిమాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొదట్నుంచి కూడా సందీప్ వంగ సినిమాల్లో బోల్డ్ సీన్స్, వైలెన్స్ ఎక్కువే ఉంటాయి. యానిమల్ సినిమా చూశాక చాలా మంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేశారు. సందీప్ వంగ కొంతమందికి కౌంటర్ ఇస్తూ సమాధానాలు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ రచయిత జావీద్ అఖ్తర్ యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అంటూ సినిమాని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ కౌంటర్ ఇస్తూ సినిమా చూడకుండా ఇలా కామెంట్స్ చేసేవాళ్ల గురించి ఏం మాట్లాడతాం? ఇలా కామెంట్స్ చేసేవాళ్లు తమ చుట్టుపక్కల పట్టించుకోరేమో. జావీద్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ ఉన్నాయి. తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేకపోయాం. మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు? తన కొడుకుని ఎందుకు ఇలా విమర్శించలేదు అని కౌంటర్ ఇచ్చారు. ఇది జరిగి ఆల్రెడీ నెల పైనే అయింది. కానీ తాజాగా మళ్లీ జావేద్ అఖ్తర్ యానిమల్ సినిమాపై సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు. జావీద్ అఖ్తర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఆ సినిమాని, డైరెక్టర్ని ఏమీ అనలేదు. అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకుల గురించే నా ఆందోళన. ఎవరు ఎలాంటి సినిమా అయినా తీసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయినా నేను సినిమా చూడలేదు. కొన్ని సీన్స్ చూసే ఆ కామెంట్స్ చేశాను. నా వ్యాఖ్యలకు సందీప్ స్పందించడం గౌరవంగా అనిపించింది. ఎందుకంటే నా 53 ఏళ్ల కెరియర్లో నేను రాసిన సినిమాలు, స్క్రిప్ట్స్, డైలాగ్స్, పాటల్లో ఎక్కడా ఒక్క అసభ్యతను కూడా సందీప్ చూపించలేకపోయాడు. ఇక నన్నేమీ అనలేక నా కుమారుడి మీద పడ్డాడు. అది కూడా తన ఆఫీస్ నిర్మించిన సిరీస్పై. నా దాంట్లో తప్పులు వెతకలేక నా కుమారుడిని కామెంట్ చేశాడు సందీప్ అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్గా మారాయి. మరి వీటిపై సందీప్ వంగ మళ్లీ కౌంటర్ ఇస్తాడేమో చూడాలి.